జనాలలో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పిచ్చి అనేది విపరీతంగా పెరుగుతుంది. సో ఈ సందర్భంగా గీతూ రాయల్ అనే పేరు విపరీతంగా వైరల్ అవుతుంది. తిరుమల లాంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి రీల్స్ గొడవలు ఈ మధ్యకాలంలో కేవలం గీతు అనే కాదు, చాలామంది చేస్తున్నటువంటి అంశం కీలకంగా మారింది. అంటే చాలామంది భక్తులు కిలోమీటర్ల దూరం నడిచి వచ్చి కటిక ఉపవాసాలు ఉండి దేవుడి మీద భక్తితో ఆ గోవిందుడి దర్శనం కోసం వెళ్తారు నమ్మే భక్తులు. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తమ పబ్లిసిటీ కోసం, వ్యూస్ కోసం అక్కడ కూడా సినిమా పాటలకి స్టెప్లు వేయడం అనేది అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. తాజాగా బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయినటువంటి గీతూ రాయలు తన స్నేహితులతో కలిసి తిరుమలలో ఒక కొన్ని చోట్ల వేసినటువంటి డ్యాన్స్లు, పాటలు, రీల్స్ ఇవన్నీ కూడా పెట్టడంతో దుమారం రేగింది. ఇది కేవలం ఒక రీల్ మాత్రమే కాదు, కోట్ల మంది హిందువుల యొక్క నమ్మకానికి సంబంధించినటువంటి అంశం అని చెప్పుకోవాలి. ఒక పక్క లడ్డూ కల్తీ వ్యవహారం లాంటి సమస్యలతో ఆల్రెడీ ఆలయ ప్రతిష్ట ఇబ్బందుల్లో ఉన్న ఈ టైంలో ఇలాంటి బాధ్యతారాహితమైనటువంటి పనులు చేయడం వల్ల పరిస్థితి ఖచ్చితంగా దిగజారుతుంది. అది ఎవరు చేసినా సరే, అది మీరు చేసినా, నేను చేసినా, గీతూ చేసినా. ఇన్ఫ్లుయెన్సర్లు చేసేటువంటి పనుల వల్ల ఇన్ఫ్లుయెన్సర్లు అయినా, సెలబ్రిటీ అయినా, ఎవరైనా సరే వెళ్ళేది దేవుడి దర్శనం కోసం. అంతేగా సినిమా షూటింగ్లు కాదు కదా, పవిత్రమైన మాడవీధుల్లో లేదా ఇంకొక చోట ఘాట్ రోడ్డుల్లో అక్కడ డ్యాన్సులు వేయడం, పాటలు చేయడం అనేది ఆధ్యాత్మికతని దెబ్బతీస్తుందని నమ్ముతారు. ఇలాంటి పనులు చేసిన వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి పోయి ఎదురుదాడి చేయడం అనేది ఇంకా విడ్డూరంగా ఉంది. గీత విషయంలో అయితే చేసిన తప్పును తెలుసుకుని చక్కగా క్షమాపణలు చెప్తే అక్కడితో ఇష్యూ సాల్వ్ అయిపోద్దబ్బా. కానీ ఇక్కడ విక్టిమ్ కార్డు ప్లే చేయడానికి గీతు చాలా ప్రయత్నం చేస్తుంది. జీవితం నాశనం అయిపోయింది అంటుంది, అందరూ తను టార్గెట్ చేశారని ఏడవడం, ఇవన్నీ కూడా విక్టిమ్ కార్డు వాడుతోందని, సానుభూతి కోసమే మాట్లాడుతోందని అర్థమవుతుంది. ఇతరం అంటే కేవలం నేను ఇక్కడ అనేది కేవలం హిందూయిజం రిలేటెడ్ కాదు, ఏ మతానికి సంబంధించి ఆ దేవుని పట్ల విశ్వాసం ఉంటుంది, గౌరవం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. మనకు అవతల పట్ల ఇప్పుడు నేను ఏ దేవుడిని నమ్మను, అలాగని చెప్పి నాకు హిందువుల దేవుని పట్ల నమ్మకం లేదు కదా అని గౌరవం అనుకుని ఉండదు. ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. అలాగే ముస్లిమ్స్ పట్ల, అట్లాగే క్రిస్టియానిటీ పట్ల. ఎందుకు ఉంటుందంటే నాతో పాటు ఈ సమాజంలో బతికే కొంతమంది వాళ్ళని నమ్ముతున్నారు కాబట్టి, ఆ దేవుడిని నమ్ముతున్నారు కాబట్టి నాకు వాళ్ళ మీద గౌరవం ఫస్ట్. సో వాళ్ళ నమ్మకం మీద నాకు గౌరవం ఉంది. నేను దాన్ని పాటించకపోవచ్చు, నేను నమ్మకపోవచ్చు, అది వేరే కదా. కానీ దాన్ని కించపరిచేలాగానో, దాన్ని ఇబ్బంది పెట్టేలాగానో, వాళ్ళ మనోభావాలు కొంతమేర వరకు, ఏదో ఒక 2 జోకుల వరకు ఓకే, కానీ వాళ్ళ మనోభావాలు తీవ్రంగా హర్ట్ అయ్యే వరకు ప్రవర్తించడం అనేది అత్యంత మూర్ఖపు విషయం అని నేనైతే ఫీల్ అవుతాను. సో గీతు ఇట్లా చేయకుండా ఉంటే బాగుండేది అనిపించింది నాకు. మీకు ఈ మొత్తం వ్యవహారం ఏమనిపించింది? ఆమె మీద చర్యలు తీసుకోవాలా వద్దా, అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయక్కర్లేదు? గీతూ రాయల్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.